అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. ఈరోజు మనం అస్సాం గౌహతిలో ఉన్న కామాఖ్యాదేవి గురించి చెప్పుకుందాం అమ్మ. జనరల్గా అష్టాదశ శక్తి పీఠాలు అన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి, కానీ మన సౌత్లో ఉన్న వాటిని భక్తులు ఎక్కువగా దర్శించుకున్నారు. ఈ మధ్యనే కామాఖ్యాదేవికి అంటే తల్లి ఎప్పటి నుంచో ఉంది, కానీ జనాలకి ఇప్పుడిప్పుడే బాగా తెలియడం మొదలుపెట్టి ఆ తల్లిని బాగా దర్శించుకుంటున్నారు. కానీ ఇప్పటికీ ఎక్కడో ఒక నానుడు ఏంటి అంటే తంత్ర విద్యలు ఎక్కువ చేస్తారు, అక్కడ జంతు బలులు చేస్తారు. సో సాత్వికమైన పూజ విధానం ఉండదు, అక్కడంతా కొంచెం తాంత్రికమైన పూజా విధానం ఉంటుంది. అందరూ చూడలేము మనం అది. ఇంకొకటి ఏంటంటే పొలిటీషియన్స్ ఏంటి వీళ్ళందరూ కూడా ఈ మధ్యన ఎక్కువైపోయిందమ్మా పవర్ కోసం అయితే ఏంటి ఇదంతానే. సో మీరు ఎన్నోసార్లు ఆ కామాఖ్య తల్లిని చూశారు, దర్శించారు, మీతో పాటు చాలామంది భక్తులను తీసుకెళ్లారు. సో మీ కళ్ళతో మాకు ఆ కామాఖ్యాదేవి గురించి చూపించాలి ఈరోజు. ఆవిడ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ మనకి ఎప్పుడైనా లలితా సహస్రం చదివితే చూడండి, అందులో ఏమంటుందంటే శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ అంటే శరీరాన్ని 3 భాగాలు చేసినప్పుడు వాగ్భవ కూటం అంటే ఏంటి అంటే ఈ ఫేస్ ఆజ్ఞాచక్రం ఏదైతే ఉందో ఆజ్ఞా సహస్రార చక్రాలని వాగ్భవ కూటము అంటున్నారు. దీన్ని మన భూమి మీద చూడాలి అంటే అంటే ఈ బాడీలో చూసిన దాన్ని భూమి మీద చూడాలి అంటే కాశీ మహాక్షేత్రాన్ని చూస్తే అది ఆజ్ఞాచక్రం సహస్రారవే. ఇంకెక్కడికి వచ్చేసరికి కామరాజకోటం. ఈ కామరాజకోటం ఏంటి అంటే కంఠాదక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి. మధ్యకూటం అంటే కామరాజకూటము అంటే విశుద్ధి, అనాహత, మణిపుర ఈ 3 చక్రాలు. వీటిని చూడాలి అని అనుకున్నప్పుడు మన భూమి మీద మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే బృందావనం వెళ్ళాలి. ఇంకా శక్తి కూటైక తాపన్నా కట్టెదో భాగదారిని. శక్తి కూటము అంటే అర్థం ఏమిటి అంటే మూలాధార స్వాదిష్టాన చక్రాలు, అదే స్త్రీ యోని స్థానం ఏదైతే ఉందో దాన్ని శక్తి కూటము అని పిలుస్తారు. ఆ అమ్మవారి యొక్క యోని పడిన ప్రదేశమే. ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు అమ్మవారు ఏంటి అంటే దక్షుడు యజ్ఞానికి రావడం, ఆ దక్షుడు యజ్ఞానికి శివయ్య రావద్దంటారు. ఎందుకంటే ఆయన అందరినీ పిలిచారు, శివుడిని ఒక్కరినే పిలవరు. దేవతలందరినీ కూడా ఆయన చేస్తున్న యజ్ఞానికి, దక్ష ప్రజాపతి చేస్తున్న యజ్ఞానికి పిలిచినప్పుడు శివయ్యని అమ్మవారిని పిలవరు. కానీ అమ్మవారు ఏంటి అంటే అక్కడ సతీదేవి అవతారంలో ఉన్నప్పుడు ఆవిడ దక్ష ప్రజాపతి యొక్క ప్రథమ పుత్రిక అంటే మొదటి కూతురు. మిగతా 20 అంటే ఆయనకి 28 మంది కూతుళ్ళని, 28 మందిలో ఫస్ట్ కూతురు ఏమో సతీదేవి, మిగతా 27 మంది ఇప్పుడు మనం ఏదైతే నక్షత్రాలు చెప్పుకుంటున్నామో ఆ నక్షత్రాలు 27 కూతుళ్ళని. అక్కడికి వచ్చేసరికి ఏంటంటే 25 కూతుళ్ళని చంద్రుడికి ఇచ్చి ఆయన పెళ్లి చేస్తారు. ఇక్కడ శివయ్యకేమో సతీదేవిని ఇచ్చి పెళ్లి చేశారు. చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడికి వచ్చేసరికి అమ్మవారు వస్తానంటుంది. ఎందుకంటే మా నాన్న నన్ను పిలవాలా అంటే పుట్టింటి మీద స్త్రీకి ఉన్న వ్యామోహంతో ఆవిడ ఏంటి అంటే అంత గొప్ప అంటే ఆదిశక్తి అయినా కూడా సరే, ఎందుకు అంటే అమ్మ ఎప్పుడు ఏం చేసినా సరే లోక కళ్యాణానికి. కాబట్టి ఆ లోక కళ్యాణం మీద ఎందుకు లోక కళ్యాణము అంటే ఈ భూమి మీద ఆవిడ 18 శక్తి పీఠాల కింద ఉద్భవించాలనే లోక కళ్యాణం ఉంది. కాబట్టి ఏం చేస్తోంది అంటే చక్కగా భూమికి తండ్రితో అయ్యి పోటీ పడి అక్కడికి వస్తుంది. ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ ఏమవుతుంది, శివుడు వెళ్ళొద్దంటారు. వెళ్ళొద్దనేసరికి ఆవిడ వెళ్తాను అని గొడవ చేయడంలో శివయ్య ఏం చేస్తాడు అంటే ఆవిడ్ని దాటి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి నేను శక్తి లేకపోతే శివుడు అసలు ఆయనకి చలనం ఎక్కడుంది, అలాంటిది నన్ను తిరస్కరించి వెళ్ళిపోతారా అన్న దాంతో ఆవిడ ఏం చేస్తుంది అంటే ఆయన ఆపడం కోసమని 10 మహావిద్యల కింద ఉద్భవిస్తుంది. అంటే అష్టదిక్కుల్లో 8 విద్యలు కింద ఒకటి పైన ఒకటి అంటే 10 రూపాల్లో ఆవిడ ఉద్భవించి ఏం చేస్తుంది అంటే శివుడిని ఎటు కదలకుండా చేసేస్తుంది. అప్పుడు వచ్చినవే ఈ 10 మహావిద్యలు. ఇంకా ఆవిడ భూమి మీదకి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే తండ్రి పుట్టింటంతా అవమానిస్తారు. ఈ అవమానంతో మళ్ళీ భర్త దగ్గరికి వెళ్ళలేక, ఎందుకంటే భర్త చెప్తారు, చెప్పిన మాట వినకుండా వచ్చినందుకు గాను మళ్ళీ ఈ మొహం ఆయనకి చూపించకూడదు అన్న ఉద్దేశంతో ఆవిడ అగ్ని ప్రవేశం చేస్తారు. ఆ అగ్ని ప్రవేశం చేసినప్పుడు ఆ బాడీ ఎప్పుడైతే అమ్మ ఆ శరీరంలోంచి బయటకు వచ్చేసినప్పుడు ఏమవుతుంది అంటే శివయ్య కోపం వచ్చి ఏం చేస్తారు, నా భార్యని ఇలా చేస్తావా అన్న కోపంతో. ఎందుకంటే ఆయన చాలా ఎలా అంటే ఉన్మత్తంగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. చేసేసరికి అప్పుడు విష్ణుమూర్తికి డౌట్ వస్తుంది, ఎందుకు ఈయన ఇలా, ఎందుకంటే శివుడు అంటే గొప్ప జ్ఞాని, అంత జ్ఞానవంతుడైన ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడు ఈయన అని అనిపించినప్పుడు ఆయన యోగంతో చూసినప్పుడు ఈ శక్తి యొక్క శవం భుజం మీద ఉండడమే ఆయన ఉన్మాదానికి కారణమని ఎప్పుడు అర్థమవుతుందో ఆయనకి తెలియకుండా, ఎందుకంటే దించు అంటే దించే పరిస్థితి అక్కడ లేదు. ఎందుకు అంత జ్ఞానం
ధనవంతుడికి ఒక్కసారి కోపం వచ్చింది అంటే ఆ కోపాన్ని తట్టుకోగలిగిన. మీరు ఎప్పుడైనా చూడండి, నార్మల్గా కూడా కోపం రాని వాళ్ళకి కోపం వస్తే వాళ్ళ కోపానికి అందరూ భయపడతారు. ఎందుకు అంటే దాని శక్తి అన్ని రోజుల నుంచి రాలేదు కదా, ఒక్కసారి దాన్ని చూపించేసరికి ఏమవుతుంది అంటే దాన్ని తట్టుకునే శక్తి ఎవరికీ ఉండదు. ఈ స్థితిలో ఏమవుతుంది అంటే ఆయనకి చెప్తే వినరు అని ఎప్పుడైతే విష్ణువుకి అర్థమైందో ఆయన సుదర్శన చక్రాన్ని పంపి దాన్ని 18 భాగాల కింద ఖండిస్తారు. ఆ 18 భాగాల్లో యోని ప్రదేశం పడిన ప్లేసే ఈ కామాఖ్య. దాని కామాఖ్య అంటే కూడా అర్థం ఏమిటి అంటే కామ ప్లస్ అఖ్య ఈజ్ ఈక్వల్ టు కామాఖ్య. కామ అంటే ఏంటి అంటే కోరిక, అఖ్య అంటే ఏంటి అంటే తీర్చునది, కామాఖ్య అంటే ఏంటి అంటే ఎక్కడికి వెళ్తే మన కోరికలన్నీ ఫుల్ఫిల్ అవుతాయో ఆ ప్రదేశాన్నే కామాఖ్య అని అంటారు. ఇంకా అక్కడ పవర్ అంటే ఏంటి అంటే శక్తి కూటము అంటేనే మీకు అర్థమైంది. మొత్తం శక్తి అంతా అంటే భూమికి మొత్తం శక్తి అంతా అక్కడి నుంచే వస్తుంది. అంటే అంత పవర్ఫుల్ ప్రదేశం అనమాట. ఈడ పవర్ అంటే ఏంటి అంటే చాలామంది తెలీదు, ఇంకోళ్ళ మీద అజమాయిషీ చేయడాన్ని పవర్ అని అనుకుంటాం. అంటే ఏంటంటే వాళ్ళపైన మన యొక్క పూర్తి ఆధిక్యతని చూపించడం పవర్ అనుకుంటాం. కానీ ఆధిక్యతతో ఇక్కడ ఎవరిని గెలవలేము. నిజం చెప్తే ప్రేమతోనే గెలవగలం. అందులో అక్కడ మాతృ శక్తి ఉంది కాబట్టి ఏంటి అంటే తల్లి తనం అంటే యోనిస్థానం అంటే ఏంటి, అది చాలా గొప్పదిట. ఏంటంటే సృష్టి అన్నది అక్కడి నుంచే మొదలవుతుంది. అంటే ఎవరి సృష్టి అయినా అక్కడి నుంచే వస్తుంది. అంటే ఆ సృష్టి అన్నది ఏదైతే ఉందో అంత గొప్ప సృష్టిని సృష్టించే ప్రదేశం కాబట్టి అక్కడ ఎవరు పూజ చేసినా సరే వచ్చేది ఏంటి అంటే నిజంగా కనుక మనం అక్కడ పూజ చేస్తే వచ్చేది ప్రేమతత్వమే. అందుకని అక్కడికి వెళ్ళి ఎవరు పూజ చేసినా ప్రేమ. అప్పుడు ఆ ప్రేమ ఎప్పుడైతే, ఎందుకంటే ప్రేమ అన్నది వాయుతత్వం, స్ప్రెడ్డింగ్ ఎనర్జీ. అంటే ఏమవుతుంది, మనం స్ప్రెడ్ అవుతాం, అంతేకాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళని స్ప్రెడ్ చేయగలుగుతాం. దానికి తోడు ఇక్కడ మూలాధార చక్రానికి ఉన్న లక్షణం మీరు చూస్తే మొన్నే మనం చెప్పుకున్నాం. అదేంటి అంటే మనకి అంటూ ఒక డెస్టినీని ఇస్తుంది. క్రియేషన్ అంటే చాలామంది అనుకునేది ఓన్లీ పిల్లలు పుట్టడం ఒక్కటే కాదు, మనం అనుకున్న ప్రతి దాన్ని కొత్తగా సృష్టించవచ్చు. అంటే ఏంటి అంటే క్రియేటివిటీ అంటే అదే కదా, మనం ఏం చేస్తున్నామో దాన్ని గొప్పగా చూపించగలగడం. ఆ చూపించగలిగే కొత్త నూతన సృష్టి ఏదైతే ఉందో ఆ సృష్టి చేసే లక్షణం వస్తుంది. అంటే నిజంగా అమ్మవారిని కొలిచిన వాళ్ళకి క్రియేటివిటీ బాగా పెరుగుతుంది. అంటే ఏంటంటే నిమిషానికి వాళ్ళ క్రియేటివిటీ గొప్పగా మారిపోతూ ఉంటుంది. అంటే అందరూ అదే చూపిస్తున్న ఒక విషయం గురించి వీళ్ళు ప్రత్యేకంగా చూపించగలిగే స్థితిని ఆ అమ్మ మనకి ప్రసాదిస్తుంది. అంతేకాకుండా మన్ని ఎప్పుడు ఎంత ఆనందం, ఎందుకంటే మన కోరికలని కామిగాక మోక్షగామిగాడు అన్న నానుడి మనం వింటూనే ఉంటాం. కామిగాక మోక్షగామిగాడు అంటే అర్థం ఏమిటి అంటే, మీరు ఎప్పుడైనా చూడండి మన చుట్టూ సమస్యలు ఉన్నాయనుకోండి, ఇంట్లో ఏం బాగాలేదు అంటే పిల్లలకి బాగోలేదు, భర్తకు బాగలేదు, లేకపోతే భార్యకి బాగోలేదు, లేకపోతే పెళ్ళి అవ్వలేదు, ఉద్యోగం లేదు, ఆర్థిక సమస్యలు, ఇంట్లో ఒకళ్ళకి పట్టలేదు, ఇన్ని గొడవల మధ్యలో ఎవరైనా సరే ఏదైనా ఒక పని మంచిగా ఆనందంగా చేయగలరా? చేయలేరమ్మా. అంటే ఈ సంసారంలో ఉన్న గొడవలన్నీ ఉన్నప్పుడు అది చెయ్యాలి అంటే మన దగ్గర ఏముండాలి? శక్తి ఉండాలి. అంటే ఇవన్నీ మన బలహీనతలు అన్నమాట. ఈ బలహీనతను కనుక వదిలేసి మనలో ఉన్న శక్తిని మనం బయటికి తీయగలిగితే మనం ఎప్పుడు ఆనందంగా ఒక పని చేస్తాము. ఎందుకంటే ఏ పనైనా సరే మీరు ఆనందంగా కనుక చేస్తే మిగతా చుట్టూ ఉన్న సమస్యలన్నీ పోతాయి మనకు తెలియకుండానే. కానీ ఫస్ట్ స్టెప్ వేయాలంతే. అమ్మో ఇన్నుండగా చాలామంది ఏంటంటే చూడండి, నేను ఒక క్లాస్కి దేనికైనా వెళ్ళండి అని చెప్పామనుకోండి, మనం సపోజ్ వెళ్ళండి అంటే అమ్మో నాకెక్కడ కుదురుతుందండి, ఈ పనులన్నీ ఎవరు చేస్తారని అంటారు. కానీ ఒక్కసారి కనుక మనం నిజంగా క్లాస్కి వెళ్ళి అది ఏమిటో అర్థం చేసుకోగలిగాం అంటే, ఆ క్లాస్ అని కాదు దేనికైనా సరే దాన్ని మనం అర్థం చేసుకోగలిగాము అంటే ఈ సమస్యలన్నిటినీ మనం ఎంత బాగా బ్యాలెన్స్ చేసుకోవచ్చో మనకు ఆ క్లాస్లో అర్థం అవ్వచ్చు. కావాల్సిన పరిష్కారం అక్కడ దొరకచ్చు. అంటే మనం బయటకు వెళ్తే కదా, అంటే బయటికి అంటే ఇంట్లోంచి వెళ్ళిపోమని కాదు, దీని నుంచి మన మెదడుని అంటే మన ఆలోచనని బయటకు తీస్తే చాలు, అది కామాఖ్యలో మనకి సిద్ధిస్తుంది. నిజం చెప్తే ఎప్పుడైతే అది వచ్చిందో ప్రతి క్షణం దేన్ని చేసినా సరే ఎంజాయ్ చేస్తూ చేయడం వస్తుంది. ఎప్పుడైతే మనం ఎంజాయ్ చేస్తూ దేన్నైనా చేసామో దానివల్ల ఏమవుతుంది అని అంటే హ్యాపీగా మనం
ఆనందంగా ఎప్పుడు చేస్తున్నాం మనలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ అన్నో బయటకు వస్తాయి. ఎందుకు అంటే స్వాదిష్టాన చక్రం గురించి చెప్పుకున్నప్పుడు మీరు ఎప్పుడైనా లలితా సహస్రంలో అమ్మవారిని పద్మనాభ సహోదరి అని చెప్పడం అలవాటు. ఆవిడ అక్కడే ఉంటుందిట స్వాదిష్టానంలో, ఆయన కూడా అక్కడే పుట్టాట. అందుకని ఇద్దరు సహోదరి అంటే ఏంటి, అన్నా చెల్లెళ్ళు ఒకే చోటు నుంచి పుట్టారు కాబట్టి. అంటే అక్కడ ఏమవుతుంది అంటే స్వాదిష్టానంలోనే విష్ణుమూర్తి ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా ఈ ఆనందంతో పాటు లీడర్షిప్ క్వాలిటీస్ కూడా మనకి వస్తాయన్నమాట. అందుకే అక్కడ కొలిచే దేవత కూడా బాల అని పిలుస్తారు. బాల అంటే ఏంటంటే బలం. మనలో ఉన్న బలం ఎవరు బయటికి తీయరు. మనం ఏం లేదు, చిన్న బలహీనతకి లోనవ్వడం వల్ల ఈ బలాన్ని కోల్పోతున్నాం అంతే. ఈ బలహీనతనే బలం కింద మార్చేసుకుంటే ఇంకా మనకంటే గొప్పవాళ్ళు. కామాఖ్యలో అన్ని శక్తిపీఠాల్లో కూడా తల్లి రూపం ఉంటుంది, ఏదో ఒక విగ్రహం ఉంటుంది. కానీ కామాఖ్యలో మేము విన్నదైతే తల్లిది ఏమి విగ్రహం ఏమి ఉండదు. ఆ యోని ఏదైతే ఉందో ఆ దానికి పూజిస్తారు. అదన్నా భక్తులు అందరూ చూడడానికి అవుతుందమ్మా, లేకపోతే అందరికీ అంటే అసలు యోని రూపం కూడా అక్కడ ఏమి ఉండదు నిజం చెప్తే. అంటే అక్కడ ఎందుకు అంటే ఈ సాకారం నిరాకారం, దేవత యొక్క నిజమైన స్వరూపం ఏమిటి అంటే నిరాకారమే. ఆ నిరాకారం అంటే అర్థం ఏమిటి అంటే ఇక్కడ ఎనర్జీ, శక్తి అంటే తప్పుగా అర్థం. శక్తి అంటే పవర్ అని కాదు, శక్తి అంటే ప్రేమ అని అర్థం. అర్థమైందా? ఆ ప్రేమ అనే అర్థాన్ని మనం తెలుసుకోవాలంటే అక్కడికే వెళ్ళాలి. ఈ నిరాకారము అన్న దాంతో మనం కనెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం సాకారంతో కనెక్ట్ అవ్వాలి. అందుకని ఏం చేస్తున్నారు అంటే మనకి విగ్రహారాధన పెట్టినా లేదా ఒక స్త్రీనో పురుషుడినో, అంటే ఏంటి అంటే శ్రీ విద్యా ఉపాసనలో మీరు తీసుకున్నప్పుడు కౌళ మార్గం అనే మార్గానికి వెళ్ళినప్పుడు ఆ మార్గంలో స్త్రీకి పురుషుడికి అంటే అర్ధనారీశ్వర తత్వానికి పూజ చేస్తాం. అంటే శివయ్యలా పురుషులందరినీ అనుకుంటాం, అమ్మవారిలా స్త్రీలందరినీ అనుకుని పూజ చేసే భావన మనకి ఉన్నది. అంటే అది కూడా అక్కర్లేదు. మీరు ఎప్పుడైనా శ్రావణ మంగళవారాల నోవులని లేకపోతే 16 ఫలాల నోవులు, గ్రామ కుంకుమ నోములు ఇవన్నీ మీరు విన్నారు నార్మల్గా. ఈ నోములన్నీ ఎందుకు పెట్టారు అంటే మనం ఇంకోళ్ళని దేవత కింద గౌరవించడం. అంటే ఆ కాసేపే కాదు, నిజం చెప్తే ఆ భావన అన్నది మనలో కలగాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళని. అందుకే చూడండి గ్రామ కుంకుమ నోము పెట్టినప్పుడు మాట్లాడకండి అని చెప్తారు. ఎందుకు మాట్లాడకుండా అందరికీ బొట్టు పెట్టమంటున్నాం అంటే వాళ్ళ ఆజ్ఞాచక్రంతో ప్రతిసారి కనెక్ట్ అయినప్పుడు మనలో ఏంటంటే భావన అంటే హృదయంలోంచి ఏ భావం కలుగుతుంది, ఆవిడ దేవత ఎప్పుడైతే కలిగిందో ఇలా ఒక మొత్తం ఊళ్ళో ఉన్న స్త్రీలందరికీ బొట్టు పెడుతూ వెడుతున్నాం. ఏదో ఒక ప్రదేశంలో మనకు ఆ దేవత అన్న భావన కలుగుతోంది. అందువల్ల ఏంటి అంటే ఎప్పుడైతే ఈ ఫిజికల్గా అంటే ఏంటి అంటే నాకు కనిపిస్తున్న దానికి నేను చేయగలుగుతానో అప్పుడు నిరాకారం అంటే ఏమీ లేదు అన్న దాంట్లోకి వెళ్ళడమే అసలైన సాధన. అంటే ఫస్ట్ ఏమీ లేదు అని అనేసాం అనుకోండి, ఉందా లేదా అంటే మన లోపలున్న అక్కర్లేని ఆలోచనలన్నీ ఉన్నాయి కదా, అనుమానాలు భయాలు ఇవన్నీ పోవాలి అంటే ఫస్ట్ ఒక సాకారంతో మనం ఏమవ్వాలి అంటే కనెక్ట్ అవ్వాలి. అందుకని విగ్రహారాధన అయినా ఏదైనా పెట్టారు. ఆ పెట్టిన దాంతో ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతున్నామో అంటే ఈ మామూలు స్త్రీలకు పూజ అంటే అసలు ఏం కావాలి అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళ గౌరవం కావాలి, ఆ రెస్పెక్ట్ రావాలి అంటే ఫస్ట్ మనం గౌరవించుకోవడం రావాలి. ఈ శక్తి అంటే దాన్నే అనమాట. ఎప్పుడైతే ఈ సాకారం ప్రతి ఒక్కదాంతోనూ మనం కనెక్ట్ అవుతున్నామో మంత్రం ద్వారా స్లోగా మనం చూసుకోవడం మొదలు పెడతాం. మనం చూసుకున్న తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటి అంటే అంతా శూన్యమే, ఏమీ లేదు. ఆ ఏమీ లేని స్థితి ఏదైతే ఉందో అదే కామాఖ్య అంటే. అందుకనే ఆ హయ్యర్ కాన్షియస్ని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టినా కూడా అక్కడికి వెళ్ళగానే నిజంగా ఎవరు వెళ్ళినా సరే చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే ఆ కాన్షియస్ అర్థం అవ్వకపోవచ్చు కానీ వాళ్ళలో ఆనందం మాత్రం కలుగుతుంది. ఎందువల్ల అక్కడికి వెళ్ళేసరికి పూర్తిగా శక్తి అంటే ఎనర్జీ లెవెల్స్ అన్నవి మారిపోతున్నాయి ఈ ప్రదేశానికి ఆ ప్రదేశానికి. ఎప్పుడైతే మారిపోయాయో దాంతో మనకి తెలియకుండానే మనం ఏమవుతున్నాం ఎంతో కొంత. ఇప్పుడు చెప్పొచ్చు చూడండి, పాలగిన్ని నిండా పాలు ఉన్నాయండి, మళ్ళీ మీరు
పాలు పోయాలని ట్రై చేశారు, కానీ పట్టవు, కింద కొలికిపోతూ ఉండొచ్చు. కానీ మీకు తెలియకుండా ఆ పోస్తున్న పాలలో ఏదో ఒక బిందువో ఏదో ఒకటి లోపల ఉన్న దానికి అంటుకుంటుంది. అదే విధంగా ఆ శక్తి ఏంటో మనకి తెలియకపోయినా సరే అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుంది అంటే ఏదో ఒక రకంగా ఇంతో 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 అంటుకుంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు. అందుకే ఎప్పుడైనా సరే అక్కడికి వెళ్ళిన ఏ స్థితికైనా, ఇప్పుడు నేను బృందావనం, కాశీ, కామాఖ్య అని చెప్పానని కాదు, ఏ ఊరు వెళ్ళినా సరే, అంటే ఒక శక్తి క్షేత్రం అని కాదు, ఏ వైష్ణవ్ టెంపుల్ కనుకోండి, లేకపోతే సుబ్రహ్మణ్య క్షేత్రాలకు అనుకోండి, ఏ క్షేత్రానికి వెళ్ళినా సరే క్షేత్రము అన్నదే శక్తి క్షేత్రం. ఎందుకంటే అక్కడ ఉన్నదే ఎనర్జీ. ఇప్పుడు సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్తే అక్కడ ఉన్నది కుండలిని ఎనర్జీ. విష్ణువు దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నదేంటి, కుండలిని శక్తి. ఇంకా శివయ్య దగ్గరికి వెళ్తే జ్ఞానం, అమ్మవారి దగ్గరికి వెళ్తే అన్నీ. అంటే ఈ విధంగా ఏ క్షేత్రానికి వెళ్ళినా అక్కడ ఒక రకమైన ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని మనం గెయిన్ చేయాలి అంటే వెళ్ళిన క్షణం నుంచి మళ్ళీ వచ్చే క్షణం వరకు మనకేం తెలిసినా తెలియకపోయినా ఏదో ఒక మంత్రం, మీ ఇష్టం, ఏ మంత్రం చేస్తారో మీ ఇష్టం. మనం ఏం చేస్తాం, ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాం కదా అని చెప్పి అక్కడికి వెళ్ళి ఏదో ఇక్కడ కబుర్లు లేనట్టు అక్కడికి వెళ్ళి కబుర్లు చెప్పుకోండి. దానివల్ల ఏమవుతుంది అంటే ఇలాగే ఇప్పుడు చూడండి, ఆ పాలల్లో పాలు పోసారు, నిండా ఉన్నా సరే ఏదో ఒక బిందువు ఎలా అంటుకుందో అలా అంటుకుంటుంది. అదే కనుక మనం పూర్తిగా అదే ధ్యాసలో ఉంటే మనం అక్కడికి వెళ్ళిన పర్పస్ అన్నది సర్వ్ అవుతుంది. ఎందుకు అంటే అక్కడి నుంచి తెచ్చుకోవాల్సింది శక్తిని. ఎందుకు, ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఇంటిని బాగు చేసుకోవడానికి. మనం ప్రపంచాన్ని బాగు చేయక్కర్లే, ఫస్ట్ నన్ను నేను బాగు చేసుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే సాధన అంటే కూడా అర్థం అదే కదా, ఫస్ట్ నేను మారాలి. నేను మారితే నా ప్రపంచం మారుతుంది. నేను మారాలి అంటే నా లోపల ఇప్పుడున్నది కాకుండా ఇంకో కొత్త దైవశక్తి రావాలి కదా. అంటే నాలో ఉన్న రాక్షస శక్తులు పోవాలి, దైవశక్తి రావాలి. అది రావాలి అంటే ఈ క్షేత్రాలకు వెళ్ళడం వల్ల ఉపయోగం కంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా అదే ఏకాగ్రతతో ఆ దేవతతో కనెక్ట్ అవ్వడానికి ఒకే ఒక్క సాధనం ఏమిటి అంటే మంత్రమే. ఆ మంత్రం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఆ శూన్యం, అంటే శూన్యంలో ఎంత శక్తి ఉంటుంది అని అంటే మీకు ఏం పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ చెప్పక్కర్లే. మనం మామూలుగా నాకు పేరు కావాలని చేసాం అనుకోండి ఏదైనా ఒక పని, లేకపోతే నాకు డబ్బులు కావాలి, లేదా మా ఇంట్లో వాళ్ళు సుఖంగా ఉండాలి, ఇలాంటి లిమిటెడ్ ఆలోచనలతో కనుక ఏదైనా చేసాం అనుకో, సపోజ్ అవి వచ్చేస్తాయి. ఎందుకు అంటే ఇది చాలా పెద్ద హ్యూజ్ ఎనర్జీ కదా. అలాంటప్పుడు ఈ చాలా చిన్న చిన్నవి ఇవి అయిపోతాయి. కానీ అంత పెద్ద ఎనర్జీ ఇవ్వగలిగిన దాన్ని ఇంత చిన్నది కోరుకోవడం ఎవరి అంటే అజ్ఞానం మనదే. అంటే నాకు పేరు కావాలని కోరుకుంటున్నాను అంటే ఆవిడ ఇచ్చేదాన్ని నేను తీసుకోవటం లేదు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఆవిడ ఎంత ఇద్దాం అనుకుందో. ఎందుకంటే ఈ సృష్టిలో మనకంటే మన కోసం చాలా బెస్ట్గా ఆలోచించేవారు ఎవరంటే మన తల్లి, తండ్రి, గురువులే. వాళ్ళ ఆలోచనని మనం రిస్ట్రిక్ట్ చేసేస్తున్నాం. ఎప్పుడంటే ఇప్పుడు మీ నాన్నగారు మీకు ఏదో పెద్ద బిల్డింగ్ కట్టి ఇవ్వాలనుకున్నారు, మీరు వెళ్ళి ఏం అడుగుతున్నారు, నాకు అపార్ట్మెంట్ ఇవ్వి, నాకు అపార్ట్మెంట్ ఇవ్వి. సరే నేను అంత పెద్ద బిల్డింగ్ కట్టి ఇవ్వాలనుకున్నాను, అది అపార్ట్మెంటే కదా అడిగిందని అప్పుడున్న దాంతో మీకు ఆయన ఈజీగా కొనిచ్చేయచ్చు. మీరేమనుకుంటున్నారు, నేను అడిగింది మా నాన్న ఇచ్చాడని సంతోషపడుతున్నారు. కానీ అక్కడ మీ నాన్న ఇవ్వాలనుకున్నది మీరు తీసుకోలేకపోయారు. సేమ్ ఇక్కడ శివాశక్తి. ఎందుకు అంటే వాళ్ళు ఒక పెద్ద బంగారం కొండ, అందుకే దాన్ని మేరు పర్వతం అని పిలుస్తారు. ఆ మేరు పర్వతం మీద కూర్చుని ఉన్నారు. ఆ పర్వతాన్ని మనకి ఇచ్చేద్దాం అనుకుంటున్నారు. మనం వెళ్ళి ఏం చేస్తున్నామంటే 1 గ్రామ్ గోల్డ్ ఇస్తావా, 2 గ్రామ్ గోల్డ్ ఇస్తావా అని చెప్పి అడిగి తెచ్చుకుంటున్నాం. మన కోరికలు అలాంటివి. అంటే అడుక్కుని పద్ధతి మారితే తప్ప మనం ఆ దేవుడి యొక్క పూర్తి శక్తిని తీసుకోలేము. ఆ అడుక్కుని పద్ధతి మారాలి అంటే ఒకే ఒక మార్గం ఏమిటి అంటే మంత్రం మాత్రమే. ఎంత బాగా మంత్రం చేస్తారు, ఎందుకంటే మంత్రానికి దేవత అధీనురాలు అని చెప్తారు. ఆ మంత్రం ఎంత బాగా చేస్తామో ఆ దైవశక్తి ఎవరి లోపలికి వస్తుంది అంటే తెలియకుండా మన లోపలికే వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆ దైవశక్తి మన లోపలికి వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆ ఎనర్జీతో మనం కనెక్ట్ అవుతాం. దానికి పెద్ద ఎగ్జాంపుల్స్ ఏం చెప్పక్కర్లే. చాలా ఒక పెద్ద గ్రూప్ ఏదో ఒక చోట గ్యాదర్ అయింది అనుకోండి, మీరే ఎప్పుడైనా గమనించండి, అంత బాగా గ్రూప్ గ్యాదర్ అయినప్పుడు
మీరు సడన్ గా ఒకళ్ళని చూస్తారు, ఉమ్. చూసి టైంకి వాళ్ళు మిమ్మల్ని చూస్తూ ఉంటారు. అవును, మీరు ఎప్పుడైనా చూస్తే అవునండి. వాళ్ళు ఎవరో మీకు తెలుసున్నా తెలియకపోయినా మీకు సంబంధం లేదు. మీరు ఎటువైపు చూసారో వాళ్ళ దృష్టి మీ వైపు పడుతుంది. ఉమ్. దానికి కారణం ఏమిటి అంటే ఇక్కడ శరీరాల డిఫరెన్స్ తప్ప సోల్ అన్నది ఒకటే. అంటే ఆత్మశక్తి అన్నది ఒకటే. ఆత్మశక్తి ఎవరిది? దైవశక్తి. ఆ దైవశక్తి ఒకటే. అందుకే నేను ఎవరిని చూస్తున్నానో నన్ను వాళ్ళే చూస్తున్నారు. నువ్వు నేను ఇంకెంతకంటే మీరు నేను ఒకటని చెప్పడానికి పెద్ద ఉదాహరణ ఏం లేదు. అక్కడ లక్షల మంది జనం ఉండనివ్వండి, కానీ మిమ్మల్ని ఎవరు చూస్తారో మీరు వాళ్ళనే చూస్తారు. అదే ఆ దైవశక్తి యొక్క బలం. అంటే నేను దేని వైపు వెళ్తున్నానో దాన్ని ఆటోమేటిక్గా నేను అడగక్కర్లే, మన వైపు ఆవిడ వస్తుంది. కనెక్ట్ చేసేస్తుంది. ఒక్కొక్కసారి ఇది కూడా కాదు, మీరు చాలా బాగా అంటే మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు, మీరు ఇష్టపడేవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు మీరు ఏదైనా వాళ్ళకి చెప్పాలనుకుంటారు. సపోజ్ నేను మీకు ఫోన్ చేయాలనుకున్నాను అనుకోండి, ఈ లోపల మీ నుంచే నాకు ఫోన్ వచ్చేస్తూ ఉంటుంది. ఎందువల్ల అంటే అదే కనెక్షన్. అంటే అది మన ఇద్దరం ఎప్పుడైనా అంటే నేను చేయాలనుకున్నానండి, మీరే చేశారు. ఇది ఎందుకు అవుతుంది అంటే ఆ దైవం యొక్క కనెక్షన్ వల్ల మాత్రమే. ఆ కనెక్షన్ అన్నది ఎప్పుడు ఏర్పాటు చేసుకుంటామో దేవుడితో ఆటోమేటిక్గా అన్నీ అంటే ఇవి చూడండి, చాలా సింపుల్ థింగ్స్. రోజు మనం నిజంగా ఏం చేయకపోయినా ఈ కనెక్షన్ ఇలా జరుగుతున్నప్పుడు నిజంగా చేస్తే ఎంత గొప్పగా ఉంటుంది. అంటే ఆ ప్రాణశక్తి దైవం అనడానికి ఇంకెంతకంటే ఏం లేదు. అదే శక్తిని పెంచుకోవాలి అంటే కామాఖ్య. ఎందుకు అంటే మనం నిరాకారం అంటే ఏంటి అంటే మనం ఒక దాంట్లో రిస్ట్రిక్ట్ చేయట్లేదు దాన్ని. అంటే అంత గొప్ప శక్తి అనమాట. ఎప్పుడైతే మనం అక్కడ మంత్రంతో కనెక్ట్ అయ్యామో, మనం ఏమీ కోరుకోకుండా ఎప్పుడైతే వెళ్ళామో అప్పుడు అంత శక్తి ఎవరి లోపలికి వస్తుంది? మన లోపలికి వస్తుంది. అదే అక్కడ. అది కావాలి అంటే మనం ఎప్పుడు అనవసరమైన అంటే ఏంటంటే నాకు ఇది కావాలి అది కావాలో అడగకూడదు. మీరు మంత్రం అని చెప్తున్నారు కదా, కామాఖ్య తల్లికి ఏమైనా సెపరేట్ మంత్రం ఉంటుందా? కామాఖ్యాదేవికి మంత్రం ఉంటుంది. ప్లస్ ఈ దశమహావిద్యల్లో ఏదైనా చెయ్యొచ్చు కూడా. అందులో కామాఖ్య మెయిన్ అధిష్టాన దేవత ఎవరు అంటే మహాషోడసి. శ్రీ విద్యా ఉపాసనకి అందుకే పెద్దపీట వేశారు అక్కడ. ఆ షోడసి అమ్మవారే అక్కడ కామాఖ్యాదేవి కింద వాళ్ళు కొలుస్తారు. ఎందుకంటే ఇక్కడ దశమహావిద్యలు చుట్టూ ఉన్నాయి, యోని చుట్టూ ఉన్నాయని చెప్పుకున్నప్పుడు మెయిన్ కామాఖ్య టెంపుల్లో 3 అమ్మవార్లు ఉంటారు. ఆ 3 అమ్మవార్లో ఏంటంటే ఒక మెయిన్ పీఠంలో ఫస్ట్ అమ్మవారి కింద అంటే కామాఖ్య దేవి కింద షోడసి అమ్మవారిని చెప్తారు. అదే పక్కన ఇంకో 2 అమ్మవార్లు ఉంటారు. వాళ్ళిద్దరూ ఎవరు అంటే మాతంగి, కమలాత్మిక. వీళ్ళిద్దరు అంటే 3 అదే అంటే మెయిన్ టెంపుల్లోనే 3 అమ్మవార్లు ఉంటారు. అంటే మహాషోడసి అమ్మవారే కామాఖ్య కింద పరిగణిస్తారు అక్కడ. ఆ మంత్రమైనా చెప్పుకోవచ్చు. అలా కాకుండా కామాఖ్య మంత్రం కూడా ఉన్నది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దున్నపోతుల్ని బలివ్వడం, మేకలను బలివ్వడం, ఇవన్నీ జంతు బలి ఒకప్పుడు విన్నాము. ఇప్పటికీ కొంచెం పల్లెటూరులో అమ్మవారి టెంపుల్లో చేస్తారు. కానీ ఆ కామాఖ్య టెంపుల్లో అయితే తల్లికి పొద్దున్నే చేసే దానిలో కూడా అన్ని మేక తలకాయలు, దున్నపోతు తలకాయలు, ఇవన్నీ వింటున్నప్పుడే ఒక రకంగా ఒక జలదరింపు వస్తుందమ్మా. కానీ చూసినప్పుడు ఏ భావన అనిపించదా? అక్కడ చూస్తే నిజంగా ఏం అనిపించదు. ఒకే ఒకటి అనిపిస్తుంది నిజంగా కనుక అక్కడ మనం చేసినప్పుడు. ఏంటి అంటే ఇక్కడ 3 సాధనలు ఉంటాయమ్మా దేవతకి. ఏ దేవతకైనా సరే ఆ దేవత సాధనల్లో 3 ఏంటి అంటే ఒకటి పశు సాధన, రెండోది వేర సాధన, మూడోది దివ్య సాధన. ఈ పశు సాధనకు వచ్చేసరికి ఏంటి అంటే డైరెక్ట్గా ఏదైనా సరే డైరెక్ట్గా అర్పించడం. అంటే ఇప్పుడు చూడండి, బలి అన్నది ఎక్కడైనా ఉంది. అంటే మీరు అనుకుంటున్నారు మేకని కోసారు లేకపోతే ఎద్దును కోసారు ఏదో అలా అనుకుంటున్నారు, అంటే ఫిజికల్గా ఒక దాన్ని కోసినప్పుడు. కానీ మరి మనం ఆకుకూరని కోస్తున్నాం కదమ్మా, కానీ అది మీకు అరవట్లేదు కాబట్టి తెలియట్లేదు. ఆకుకూరకి ప్రాణం ఉందా లేదా? మరి ఉన్నప్పుడు దాన్ని కోస్తే అది బలికిద్దే లెక్క కదా. అంతేనా? అంటే మనం తినేస్తున్నాం, మరి కోసి తినడం అది కూడా బలే. అంటే బలి అన్నదానికి ఏంటి అంటే ఎవరి యొక్క అంటే వాళ్ళు చేసే సాధన ప్రకారం వాళ్ళు అది ఇచ్చుకుంటారు. అలా అని మనకు అలవాట్లేని పని మనం వెళ్ళి చేయక్కర్లే. కానీ నిజంగా చూసినప్పుడు మీరు అడిగిన భావన ఏంటి అంటే చూడగానే అసలు అవి ఎప్పుడు అంటే కామాఖ్య వెళ్ళినప్పుడు చూసినప్పుడు అవి ఎప్పుడు అసలు చనిపోయినట్టు అనిపించదు. నిజం చెప్తే కూడా అంతకుముందు ఎద్దును చూసామనుకోండి మామూలుగా, అంటే ఇది వెళుతున్నప్పుడు ఎప్పుడో దాని మీద మనకి ఏ ఫీలింగు కలగదు, అంతే కదా. కానీ ఇదే కనుక ఎద్దుని ఆవిడకి బలిచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ పెడతారు కదా,
ఆ పెట్టినప్పుడు చూసినప్పుడు దానిలో అసలు ఒక దివ్య తేజస్సు కనిపిస్తుంది. కనిపించగానే అంటే నా పర్సనల్గా నాకు అనిపించింది ఏంటి అంటే, అమ్మా నువ్వు దాన్ని ఇంత తొందరగా నీ దగ్గర చేర్చుకున్నావు కదా, మమ్మల్ని ఎందుకు ఇంకా ఇక్కడ వదిలేసావు అని మాత్రమే అనిపించింది. అంటే ఎందుకు మమ్మల్ని దూరంగా ఉంచావు, ఆవిడని అప్పుడే తీసుకెళ్ళావు కదా, అలాగే నీ దగ్గరికి మమ్మల్ని కూడా తీసుకెళ్ళచ్చు కదా, ఇది తప్ప ఇంకేం అంటే అవి ఎంతో పుణ్యం చేసుకున్నాయి కాబట్టి తల్లి దగ్గర చేరాయి అనిపిస్తాయి. ఇంకా మనం ఏదో తీర్చాల్సిన ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నాము అంటే అదే అనిపిస్తుంది తప్ప ఇంకేం అనిపించదు. ఈ పశు సాధనకు వచ్చేసరికి వాళ్ళు డైరెక్ట్గా అలా చేసి పెడతారు. ఇంకా వేరు సాధనకు వచ్చేసరికి ఏంటి అంటే అందులో ఫిజికల్గా ఉంటుంది కానీ ధర్మబద్ధంగా ఉంటుంది. అంటే ఇలా కొయ్యడం అది ఉంటుందా అంటే వాళ్ళ ధర్మబద్ధంగా చేస్తారు. అంటే చూడండి ఇప్పుడు అక్కడ మేక ఇవి ఇచ్చినప్పుడు ఇక్కడ కోష్మాండ బలి ఇలాంటివన్నీ ఇవ్వడం అన్నది జరుగుతుంది. వేరు సాధనకు వచ్చేసరికి, దివ్య సాధనకు వచ్చేసరికి ఏంటి అంటే వాళ్ళు ఏం చెప్తారు, నా లోపలున్న ఇప్పుడు మహిషము అంటే ఇప్పుడు ఎద్దుని ఇచ్చాం, ఆ ఎద్దు అంటే అర్థం ఏమిటి అంటే నాలో ఉన్న అహంకారమే. కాబట్టి నాలో ఉన్న అహంకారాన్ని నేను నీకు బలి కింద ఇస్తున్నాను, ఇంక నేను అహంకారంగా ఉండను. మేక అంటే మనలో ఉన్న కామం, అంటే నాకు ఏ కోరికలు వద్దు, నిన్ను చేరాలన్నది ఒక్కటే ఉంచుకుంటాను. ఇలా అంటే దివ్య సాధనకు వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఏదైనా బలి అవుతోంది అక్కడ, కానీ మనం ఎలా చేస్తున్నాము అన్న దాని మీద ఆధారపడి ఉంది. అది ఆ మూడు రైటే. ఎవరి పద్ధతి ప్రకారం, ఎవరి ఆలోచన ప్రకారం, ఎవరికి నచ్చిన దారి ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. ఏదైనా సరే అన్నీ అమ్మకి సమర్పించేవే అని అనుకున్నప్పుడు అన్నిటికంటే బెస్ట్ బలేంటి అంటే ఆత్మసమర్పణ, మనని మనం అమ్మకి ఇచ్చేయడం. కానీ అది చాలా కష్టం అమ్మ. అది చాలా అన్నిటికన్నా ఈజీ ఏంటంటే మన ప్రాణం కాని వాటిని బలిచ్చేయడం ఈజీ. ఆ కోరిక కూడా ఈజీగా తీరిపోతుంది. అంటే భక్తులకు అభిప్రాయం చెప్తున్నాను నేను. వెళ్ళాము, ఒక దున్నపోతుని బలిచ్చాము, మేకను బలిచ్చాము. అదే నీలో ఉన్న పశుత్వాన్ని కానీ నీలో ఉన్న అహంకారాన్ని కానీ ఆ తల్లికి బలి ఇవ్వాలంటే అసలు మనకి ఎంత ఉండాలమ్మా ముందు అది. సో నాకు అదే అనిపిస్తుంది. అంటే ఇలా చేస్తే ఫాస్ట్గా కోరికలు తీరిపోతాయి, అలా ఏమైనా ఉంటుందా అమ్మ? ఏదైనా సరే ఫాస్ట్గా కావాలి అని కోరుకోవడం ఎప్పుడు ప్రమాదమే. దర్శనం కూడా ఫాస్ట్గా అయిపోవాలి, ఏదైనా ప్రమాదమే. మీకు అంటే ఏదైనా చాలా వేగంగా అవ్వాలి అనుకుంటాం, కానీ ఆ వేగము అన్నది ఎప్పుడు ప్రమాదమే. ఎందుకు ప్రమాదం అంటే స్పీడ్గా వెళ్ళి చేయకూడదు. ఇప్పుడు చూడండి, ఎలాస్టిసిటీ అంటే అర్థం ఏమిటి, ఒక బాల్ని చాలా గట్టిగా గోడకు కొట్టారు, మళ్ళీ అది రివర్స్లో ఏమొస్తుంది, అదే ఫోర్స్తో బ్యాక్ వచ్చేస్తుంది. అదే ఫోర్స్ ఏంటి, డబల్ ఫోర్స్. ఎందుకంటే ఆ గోడకు తగిలింది కదా, నా చెయ్యకున్న బలం కంటే గోడ బలం ఎక్కువ ఉండదు. అంటే ఏంటి అంటే నేను ఎవరికి ఏదైనా ఇంకో దానికి హాని చేశాను అనుకోండి, అప్పుడు ఆ హాని ఎప్పుడైనా అది ఇంకో ఎనర్జీ, అప్పుడు డబల్ ఫోర్స్ అవుతోంది. అప్పుడు దాన్ని నేను తప్పకుండా ఏదో ఒక రోజున అనుభవించి తీరాలి అన్నది నిజం. కాబట్టి మనం ఎంత సాత్వికంగా ముందుకు వెళతామో అంతే బాగుంటుంది. అలా అని మనం ఎవరిని విమర్శించడానికి ఏం లేదు. వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు చేసుకుంటున్నారు, అది శాస్త్రం ఉన్నది వాళ్ళు చేసుకుంటున్నారు, దాని గురించి విమర్శ కాదు. కానీ మనం ఏది చేసినా సరే ఇంకో దానికి చెడు చేస్తే అది తప్పకుండా డబల్ ఫోర్స్తో మనం ఎప్పుడో ఒకప్పటికి అనుభవించి తీరాల్సిందే. నేను ఇంకొకటి కూడా విన్నానమ్మా, కొంతమంది శత్రు వినాశనానికి అంటే శత్రు శేషం లేకుండా చేయడానికి కూడా అక్కడికి వెళ్ళేదో పూజలు చేస్తున్నారు. ఇలా పూజలు చేయడం వల్ల అసలు నిజంగా అలా శత్రువుని వినాశనం చేయొచ్చా, మనం నాశనం చేయొచ్చా? అసలు నిజమైన శత్రువు ఎవరో తెలియని వాళ్ళే బాహ్య శత్రువులు అందరినీ వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు. రియల్గా చెప్పాలంటే బాహ్యంగా శత్రువులను ఎవరు క్రియేట్ చేసుకుంటారంటే నాకు నేనే. ఎందుకు అంటే నిజమైన శత్రువు ఎవరో తెలియకపోవడం వల్ల. నిజమైన శత్రువు ఎవరండి అని ప్రశ్నించుకుంటే నేనే. నా ఆలోచన తప్ప ఇంకేం శత్రువు లేదు. ఎందుకంటే నేను మిమ్మల్ని ఎలా చూస్తే మీరు నాకు అలా కనిపిస్తారు కదా. సపోజ్ ఈరోజు మన ఇద్దరం ఫ్రెండ్లీగా ఉన్నాం కాబట్టి మీతో నాకేం ప్రాబ్లం రాదు. ఎప్పుడో మన ఇద్దరికి చిన్న మాట వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇద్దరం శత్రువుల కింద మారుతాం. అప్పుడు నా ఆలోచన విధానం ఏమైపోతుంది, ఇంక రోజు రోజుకి మీ మీద ఒక ద్వేషం పెంచేసుకుని దాంతో మీరు నాకు శత్రువు అనుకుంటున్నాను. కానీ నా ఆలోచన తప్ప మీరు అది కాదు
ఫస్ట్ అది తెలియాలి. అది తెలియాలి అంటే తప్పకుండా వెళ్ళాల్సిన క్షేత్రమే కామాఖ్య. ఎందుకండి అంటే ఈ ఆలోచన అన్నది మొదలయ్యేదే మూలాధార చక్రంలో. అందువల్ల చెడ్డ ఆలోచనలన్నీ మూలాధారంలోనే మొదలవుతాయి. అందుకే మనకి చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా సరే అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది, అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అంటే అర్థం ఏమిటి అంటే మన ఎదురుగుండా కనిపించిన ప్రతి ఒక్కళ్ళకి అన్నాన్ని దానం చెయ్యి, అన్నం ఒక్కటి తింటేనే వాడు హ్యాపీ అంటాడు అని అంటారు. కానీ కడుపు నిండిన వాడికి అన్నం పెట్టక్కర్లే. అన్నదానం అంటే అర్థం ఏమిటి అంటే ఎవరికైతే నిజంగా అన్నం లేదో వాడికి పెట్టడం ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటి అని అంటే నా ఎదురుగుండా ఎవరైనా వచ్చి వాళ్ళకి ఏది అవసరం అంటే ఇప్పుడు చూడండి, ఒకళ్ళకి తలనొప్పి వచ్చింది, అప్పుడు మీరు అన్నం పెట్టారనుకోండి, నాకు అన్నదానం అయిపోవాలండి నేను పూజ చేశానని, ఆ అన్నం తినాలనుకున్న వాడికి అన్నం తినాలనుకోని వాడికి అంటే వాడి తలనొప్పి ఇప్పుడు అసలు అన్నం తినాలని లేదు, వికారంగా ఉంది, అప్పుడు మీరైతే ఒక శారిడన్ మాత్రం ఇవ్వాలి, లేదా చక్కగా తలకు అమృతాంజనం రాయాలి, లేదా పడుకోవడానికి ఒక బెడ్ చూపించి కొంతసేపు పడుకో నీకు తగ్గుతుందని చెప్పాలి. ఈ మూడు చేయకుండా అన్నం తిను అంటే ఇంకో తలనొప్పి క్రియేట్ చేస్తారు, అంతే కదా. అప్పుడు ఏమవుతుంది, వాడు తిన్నాడు అనుకోండి, ఒకవేళ ఏదో ఇంకా బాగోదు ఫీల్ అవుతారని తింటే వాళ్ళకి ఏమైపోతుంది అంటే మీరు పెట్టిన అన్నదానం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా అంటే అప్పుడు వాడికి ఏది అవసరమో అది ఇవ్వాలి. అదే అన్నదానం అంటే. అసలు అన్నదానము అంటే నేను అన్నది వదిలేయి. ఎప్పుడైతే నేను అన్నది వదిలేశానో అసలు శత్రువులే లేరు, సమస్య లేదు, సమస్యలన్నిటికీ కారణం నేనే. అందుకే మూలాధార చక్రంలో నేను అన్నది వదిలేయమని అన్నదానం చేయమంటారు ఇక్కడ. అందువల్ల ఏంటి అంటే శత్రువు అన్నవాడు బయట ఎక్కడా లేడు. ఉన్నవాళ్ళందరూ ఎవరు అంటే నా ఆలోచన వల్లే నాకు జలసీ వస్తుంది, నా ఆలోచన వల్లే నా భయం, ఇవన్నీ శత్రువులే. నిజమైన శత్రువు వినాశనం చెయ్యాలి అంటే దేవుణ్ణి రోజు కోరుకోవాల్సింది ఒకటే, నాలో ఉన్న అంతఃశత్రువులందరినీ తీసేసి ప్రకృతి. ఎందుకంటే ప్రకృతి అంటే ఏంటి, అమ్మ స్వరూపం. మీరు నాకేమవుతారు అంటే అమ్మ అయిపోతారు. నా కళ్ళతో దేన్ని చూస్తే అదే అమ్మ. ఆ కెమెరా అమ్మ, ఈ గోడ అమ్మ, అక్కడ కూర్చున్న కెమెరా అమ్మ అమ్మ, అంతే. ప్రకృతి అంటేనే అమ్మ స్వరూపం. నా కంటికి కనిపించే ప్రతిదీ ప్రకృతే. అప్పుడు అమ్మ నాకు శత్రువు ఏమిటి అసలు? ప్రతి మనిషిలో అమ్మతత్వం చూస్తే శత్రువే ఉండడు. అది చూడాలి అంటే ఫస్ట్ ఎవరి ఆలోచన మారాలి? మన ఆలోచన మారాలి. మనలో ఎమోషన్స్ ఉన్నంతసేపు మీరు నాకు అమ్మలా ఎందుకు కనిపించారు కదా. అది అక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, అంతే తప్ప శత్రువులు ఎవ్వరూ లేరు. శత్రు వినాశనం నిజంగా చేయాలి అంటే మన లోపలిదే చేయాలి. పైగా వీళ్ళెవరో శత్రువులను వాళ్ళకి చెడు చేస్తే అదేమవుతుంది, ఇందాక చెప్పినట్టే డబుల్ ఫోర్స్ అయ్యి ఇప్పుడు నా ఎనర్జీ మీ దగ్గరికి వస్తుంది, మళ్ళీ మీ ఎనర్జీతో కలిపి నాకు వెనక్కి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, నేను ఒకటే ఇవ్వచ్చు మీకు, దానివల్ల మీరు ఏదో మీ పూర్వజన్మలో చేసిందో ఉత్తర జన్మలో చేసిందో చిన్న కర్మ అనుభవించవచ్చు, తప్ప అది కాదు. కానీ మీకు నేను చేసిన దానికి రెండు అంటే డబుల్ ప్రాబ్లం నేను ఫేస్ చేయాలి. నిజం చెప్తే అంటే ఎవరిపైనైనా చెడు చేశాము అంటే ఏమనుకుంటున్నారంటే వాళ్ళకి చెడు అయిపోయిందని అనుకుంటాం, వాళ్ళని పాడు చేసాం. అసలు మనం ఈ సృష్టిలో ఎవరిని జడ్జి చేయడానికి సరిపోము. అంటే వాళ్ళు నా శత్రువులని నేను ఎలా జడ్జి చేస్తాను? ఎందుకంటే నేనేంటో నేను జడ్జి చేసుకోలేను దాన్ని, మీరేంటో జడ్జి ఎలా చేస్తాను? ఆ ఒక్కటి కనుక మనకు అర్థమైందా ఎప్పుడు ఎవరికి చెడు చేయము. ఇప్పుడు మీరు దశ మహావిద్యలు అని చెప్పారు కదా, అంటే దశ మహావిద్యలు అంటే ఓన్లీ విద్యలా లేకపోతే ప్రతి విద్యకు ఒక అమ్మవారు ఉంటారమ్మా? దశ మహావిద్యలు అంటే ఇందాక చెప్పుకున్నట్టే అష్టదిక్కులకి 8 కింద పైన 10 అమ్మవార్లు. ఆ ఒక్కొక్క అమ్మవారే ఒక్కొక్క జ్ఞాన భాండారం కాబట్టి వాటిని విద్యలు అని చెప్పారు. 10 ఎవరంటే ఫస్ట్ ఆవిడ కాళీ అమ్మవారు, 2వ ఆవిడ తార, 3వ ఆవిడ త్రిపుర భైరవి, 4వ ఆవిడ ధూమావతి, 5వ ఆవిడ చిన్నమస్త, ఈవిడ్ని వజ్రవైరోచని అని కూడా పిలుస్తారు. 6వ ఆవిడ వచ్చేసరికి మన భువనేశ్వరీదేవి, 7వ ఆవిడ శ్రీ విద్య షోడసి, తర్వాత 8 వచ్చి బగళాముఖి, 9 వచ్చి మాతంగి, 10 వచ్చి కమలాత్మిక. వీళ్ళందరే 10 విద్యలు. కామాఖ్యాదేవి టెంపుల్ చుట్టూ ఉంటారు, టెంపుల్ చుట్టూ వీళ్ళుంటారు. 3 మెయిన్ దేవతలోనే ఉంటుంది, మిగతా వాళ్ళందరూ ఆ టెంపుల్ చుట్టూ ఉంటారు. సో వెళ్ళినప్పుడు అన్నిటిని దర్శించుకోవాలి.